హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రామసీత. వెల్కమ్ టు జబర్దస్త్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక మంచి నాన్ వెజ్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే మటన్ బ్రెయిన్తో ఫ్రై చేసుకోబోతున్నాం. నాన్ వెజ్ అన్నిటిలో కంటే కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉండేటువంటి రెసిపీ. తింటున్నప్పుడు వెన్న ముద్దలాగా అలా కరిగిపోతుంది. అంత బాగుంటుంది దీని టేస్ట్. మరి ఇక ఆలస్యం చేయకుండా మటన్ బ్రెయిన్తో ఫ్రై చేసేసుకుందాము. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి. ఇక్కడ నేను 2 మటన్ బ్రెయిన్స్ తీసుకున్నాను. వీటిని క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం అండి. కొంచెం ఎక్కువ టైం తీసుకొని చాలా జాగ్రత్తగా వీటిని మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, మసాలా ఎలా గట్టిగా చిక్కగా ఉండాలి. మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెయిన్స్కి ఈ మసాలాని బాగా అప్లై చేద్దాం. మటన్ బ్రెయిన్ ఫ్రై తయారీ విధానానికి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక తవా పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం మసాలా పట్టించుకునే ఈ బ్రెయిన్స్ని తవాలో పెట్టుకొని లో ఫ్లేమ్లో వీటిని అన్ని వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు వీటిని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. వీటిని తిప్పుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇవి పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చి బాగా ఫ్రై అయిపోయింది. సో మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా, మటన్ బ్రెయిన్ని మనం ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకున్నామో. దీన్ని చూస్తుంటే ఫుల్ తందూరి కోడిని చూసినట్టు ఉంటుంది కదా. ఇక దీని రుచి గురించి చెప్పాలంటే దీన్ని తింటున్నప్పుడు మనం అస్సలు కష్టపడాల్సిన పని లేదండి. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకోగానే వెన్న పూసలాగా అలా కరిగిపోతుంది. ఇక చిన్నపిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టపడతారు. ఎందుకంటే దీని టేస్ట్ వాళ్ళకి అంతలా నచ్చుతుంది. పైగా చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. మరి ఈరోజు మన కిచెన్లో నేను చేసినటువంటి ఈ మటన్ బ్రెయిన్తో ఫ్రై నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. అలాగే మన జబర్దస్త్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కామెంట్స్తో నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.